హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. నగర శివార్లోని హయత్ నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెంటీమీటర్లు, పాతూరులో 8 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఇక మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీ వరద ముంచెత్తింది. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీతో డివైడర్ను తొలగించారు. ఏమైనా